సచివాలయంలో మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ బట్టి విక్రమ గారు, మంత్రివర్గం అంతా కూడా ప్రతి సంవత్సరానికి 200 స్టూడెంట్స్ కాకుండా ఇంకా 300 అదనంగా 500 మంది స్టూడెంట్స్ను ప్రతి సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యానికి ఓవర్సీస్ కింద బయట దేశాలు పంపించేందుకు ఒక్కొక్క స్టూడెంట్కి 20 లక్షల రూపాయలు సంబంధించినటువంటి ఫైనాన్స్ అప్రూవల్ తీసుకొని మొదటి సంతకం ఈరోజు చేయడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారికి, మంత్రివర్గానికి మనస్ఫూర్తిగా ఈ శాఖ మంత్రిగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్ కోసం సుమారు 1,76,000 మంది పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతమైన చదువుకొని దేశంలో రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్స్కు డ్యూటీగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మా సెక్రటరీ గారు కానీ, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, మా అధికారులు కానీ, ముఖ్యంగా ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్, బోధన చేసేటువంటి లెక్చరర్స్, టీచర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు గొప్ప చదువులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఐఐటి కానీ, నీట్ కానీ మన రాష్ట్రంలో పెద్ద ర్యాంక్స్ సంపాదించినట్టే వారి యొక్క కష్టం, వారి యొక్క బోధన ఎంతో శ్రద్ధతో షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన తెలంగాణ ప్రజల పిల్లలు, మా పిల్లలు 1,76,000 పిల్లలు మా పిల్లలు అని చెప్పి ఆలోచనతో మంచి బోధన అందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ బట్టి విక్రమ గారు, మంత్రివర్గం అంతా కూడా ప్రతి సంవత్సరానికి 200 స్టూడెంట్స్ కాకుండా ఇంకా 300 అదనంగా 500 మంది స్టూడెంట్స్ను ప్రతి సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యానికి ఓవర్సీస్ కింద బయట దేశాలు పంపించేందుకు ఒక్కొక్క స్టూడెంట్కి 20 లక్షల రూపాయలు సంబంధించినటువంటి ఫైనాన్స్ అప్రూవల్ తీసుకొని మొదటి సంతకం ఈరోజు చేయడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారికి